నమస్కారం. నేను మీ ప్రసాద్ అల్లమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు సుస్వాగతం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు మీకోసం. యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో 20 సంవత్సరాలుగా అందుబాటు ఫీజులు, నమ్మకమైన రిపోర్టులు. యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ అత్యాధునిక వైద్య సేవలను అందుబాటు ఫీజుల్లో అందించే వైద్య సంస్థ. పేషెంట్లు తమ డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం ఎంతైతే అవసరం ఉందో అంతే ఫీజు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు చెల్లించే ప్రతి రూపాయికి విలువ ఉంటుంది. అందుకే గత 20 సంవత్సరాలుగా వేలాది మంది మధ్యలో గుర్తింపు పొందింది. డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం అనవసర ఖర్చులు తగ్గించుకోవాలంటే అడుగు పెట్టండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్, కూకట్పల్లి, మూసాపేట్, బాచుపల్లి, నల్గొండ మరియు మహబూబ్నగర్. సంప్రదించవలసిన నంబర్లు 9000 97980 800888 04014. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీలో రాళ్ల వర్షం పడింది. రాత్రైతే చాలు స్థానిక కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇండ్లపై పడుతున్న రాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియక భయపడుతున్నారు. రేకుల ఇండ్లపై రాళ్ల శబ్దానికి పలు కుటుంబాలు ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయాయి. ఉదయం లేచి చూస్తే ప్రతి ఒక్క ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉన్నట్లు గుర్తించారు. రాళ్ల భయంతో రాత్రంతా గస్తీ కాస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కాలనీ వాసులు. ఆ కాలనీలో రాత్రైతే రాళ్ల వర్షం కురుస్తోంది. చీకటి పడితే ఆ ప్రాంత ప్రజలంతా జాగారం చేయాల్సిందే. కంటి మీద కునుకు లేకుండా గస్తీ కాస్తున్నా అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త కలకలం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వడ్డెర కాలనీలో ప్రజలు నిద్రపోక 15 రోజులైందంట. చీకటి పడితే చాలు ఇక్కడ ఇళ్లపై రాళ్ల శబ్దాలు వణికిస్తున్నాయి. ఏ ఇంటి పైకప్పు చూసినా రాళ్లు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. ఈ రాళ్ల భయంతో వాళ్ళకి పగలు రాత్రి అన్న తేడా కూడా తెలియడం లేదు. ఎప్పుడు ఎవరి ఇంటిపై రాళ్లు పడతాయని భయంగా ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా రాత్రి 7 నుంచి 12 గంటల మధ్య ఇళ్లపై ఇలా రాళ్లు, మట్టి పైలలు పడుతూ ఉండడంతో కాలనీ వాసులు హడలిపోతున్నారు. నిద్రాహారాలు మానేసి రాత్రంతా కాపలా కాస్తుంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే కాలనీ వాసుల భయానికి తోడు ఒక ఇంటి ముందు పసుపు, కుంకుమ, ముగ్గులతో కొబ్బరికాయలు, దీపం వెలిగించుండటంతో వాళ్ల భయం మరింత పెరిగిపోయింది. ఇదే భయంతో ఆ కుటుంబం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ఎవరు చేస్తున్నారో తెలీదు, ఎందుకు చేస్తున్నారో తెలియక తలలు పట్టుకుంటున్నారు వాళ్ళంతా కూడా. అయితే 30 ఏళ్లుగా ఈ కాలనీ వాళ్ళంతా కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు. వడ్డెర కాలనీలో ఇప్పుడు ఈ విచిత్ర సంఘటనతో తమకు ఏం చేయాలో తోచడం లేదంటూ ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి ఈ రాళ్ల భయం నుంచి విముక్తి కలిగించాలంటూ కోరుతున్నారు కాలనీ వాసులు.